డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి నర్సులు డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందగా తీవ్ర రక్తస్రావంతో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో సిపిఐ నాయకులు హాస్పిటల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఆ సమయంలో ఎందుకు లేరని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి దర్యాప్తు చేపట్టారు. అనురాధ అనే అమ్మాయి ప్రసవం కోసం ఈ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఎవరు డాక్టర్లు లేరు. డాక్టర్లు విధులు నిర్వహించి హాజరు మాత్రం డాక్టర్లు ఉంది. వర్క్ మాత్రం కర్నూలులో ఉండి సెల్ ఫోన్ ద్వారా వైద్యం నర్సులతో చేయించడం వల్ల బిడ్డ అనురాధకు పుట్టినటువంటి కొడుకు చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు విధులకు సక్రమంగా లేకపోవడం వల్ల అనురాధ అనేటువంటి ఒక నిండు గర్భిణి వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా చనిపోవడం జరిగింది. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఫేక్ న్యూస్, చనిపోయినది కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి దాచిపెట్టాలని, బాధితుడు భార్య అనురాధ భర్త మహేష్తో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకొని దీనికి పూర్తిగా కారణం చావడానికి కారణమైనటువంటి డాక్టర్లని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం.